అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిప్రియ హరిగార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అంటున్నారు. వాట్సాప్లలో అందులో వస్తున్నది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం అని, పురుషుల దినోత్సవం అని, కూతుర్ల దినోత్సవం అని ఎన్నో ఎన్నో జరుపుతున్నారండి అందరూ. అయితే ఎప్పటికీ హీరో నాన్న, ఎప్పటికీ హీరో నాన్న ఇచ్చిన గిఫ్ట్ భర్త. అందుకనే కానీ ఫస్ట్ మా నాన్నగారైన కస్తూరి సత్యనారాయణకు ధన్యవాదాలు. ఎక్కడ ఉన్నా మా నాన్నగారికి నాకు జన్మనిచ్చి మా వారిని ఇచ్చినందుకు నేను ఎప్పుడు కృతజ్ఞతతోని ఆయనను నా మది నిండా నింపుకొని జ్ఞాపకం వస్తే ఏడుస్తూ ఆయన జ్ఞాపకాలు తోని సంతోషపడుతూ మా నాన్నగారికి శతకోటి వందనాలు. నన్ను భార్యగా స్వీకరించి మళ్ళీ నాకు మంచి చెడ్డలు చూసుకుంటూ నాకు ఒక విలువ అన్నది నాకు ఇస్తూ, నాకు ఏ కష్టం వచ్చినా కానీ నీకు నేనున్నా అని అండగా నిలిచి నన్ను మంచి చెడ్డలు తండ్రిని మరిపించే అంటారు, కానీ తండ్రిని మరిపించకున్నా కానీ తన బాధ్యత తను చేసుకుంటూ, తన బాధ్యతగా తను కుటుంబాన్ని సాకుతున్న మా వారు వెంకటేశ్వర్ల సారు హెడ్ మాస్టర్ గారికి నమస్కారం. అందరూ అసలు ఈరోజు కాకుండా ఎప్పటికి కూడా అందరూ పురుషులు ఎప్పటికీ కూడా ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేకుండా, అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడి ఒక పిట్ట కదా ఇంటి కొరకు ఏదైనా కానీ ఒక పిట్ట తన పిల్లలకి ఏదో గూటి నుండి బయట నుండి తీసుకొచ్చి ఇంత తీసుకువచ్చి ముక్కుతో తీసుకొచ్చి పెట్టినట్టుగా తను జాబులు చేసుకుంటూ కూడా, మగవారు జాబు చేసుకుంటూ కూడా ఒక పురుషుడు అంటే అసలు పరిపూర్ణంగా ఇల్లును చూసుకోవడం జరుగుతుంది. అందుకనే కానీ తన దగ్గర ఉన్న రూపాయి కూడా ఇల్లు కొరకు, పిల్లల కొరకు ఖర్చు చేస్తారు. రేపు అన్నది చూడకుండా అడిగిందే ఈరోజు అడిగినారు పిల్లలు కాదనొద్దు అని చేసేవాళ్ళు. మా నాన్నగారు కూడా అంతే. మా నాన్నగారు రేపు అంటే రూపే లేదు అనుకునేవారు. ఈరోజే కడుపు నిండగా తిందాము అని అనుకునేవాడు. అలాగే మా వారు కూడా పిల్లలు అడిగినారు అని అంటే అడగకున్నా వాళ్ళకి ఏం అవసరం ఉన్నో తీరుస్తూ ఏ అవసరం ఉన్నా కానీ ఏది కావాలో తనే ఆలోచించి తన పిల్లలకైతే అసలు కరెక్ట్ అయిన నాన్న అంటే మా వారే. అందరూ చేస్తారు కానీ ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి మా వారి గురించి వీడియో. మా వారు రేపు అనేది చూడకుండా కూడా 1 రూపీ కూడా జేబులో లేకుండా ఇవాళ 10 రూపాయలు ఉంటే కూడా ఇప్పుడే 10 రూపాయలు కూడా ఖర్చు చేసి మా పిల్లలకు ఇబ్బంది కావద్దని ఖర్చు చేసి రేపు ఎట్లా నబ్బా అని నేను అడిగితే కూడా మాట్లాడాడు, కాముగా ఉంటాడు. ఈరోజే అని మా నాన్నగారు లాగానే నాకు మా ఆయన కూడా దొరికిండు. కాకపోతే
కష్టాలు ఏదో వాళ్ళ కష్టం, వాళ్ళు పాపం బాగా కష్టపడి తనకు ఉంటూ కోరికలు ఏమి మిగుల్చుకోకుండా పిల్లల కొరకు ఆయన మొత్తం పిల్లల కొరకు, తనకు నమ్ముకున్న వాళ్ళ కొరకు, తన వాళ్ళ కొరకు ఎక్కువ ప్రేమ, కుటుంబం, అక్క చెల్లె తమ్ముడు అన్న బాధ్యత అంటూ ఆయనకు చిన్నప్పటి నుండెళ్ళే నేను పెళ్ళై ఒక 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాలు అయింది. ఆయన 45 సంవత్సరాలు ఎంతనో అంత అయింది ఆ పెళ్ళైన నుంచి వెళ్ళి కూడా నేను చూస్తున్నా. తనకు అంటూ కాకుండా తన కుటుంబం కొరకు, తనకు కావలసిన వాళ్ళ కొరకు శ్రమ అయినా మనీ అయినా అసలు నాది అని ఆయన ఏది కూడా ఆలోచించుకోకుండా ప్రతిదీ కూడా ఆయన ఖర్చు చేస్తారు. కుటుంబము బాధ్యతలు బరువు అన్నీ మోస్తూ కూడా ఇంత దాకా వచ్చినాయి. ఇప్పటికీ మా సారుకు 66 సంవత్సరాలు. అందుకొరకని ఆయన మంచి ఆరోగ్యాలతో మంచిగా ఇప్పటికి కూడా ఆనందంగా ఏ బాధ బంది లేకుండా ఉండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరిగార్డెన్ బాయ్ అండి. ఉంటానండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా వెంకన్న సార్కు వీడియో, ఇది మా వారికి ఈ వీడియో పెట్టిన అందరూ పురుషుల దినోత్సవం సందర్భంగా మగవారి అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందరి కొరకే కాకుండా మీ కొరకు కూడా మీరు కూడా ఏదన్నా చూసుకోవాలని చిన్న సలహా ఇస్తున్నా. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా నువ్వు అంటే నువ్వు ఒక్కరివే, మీరు అంటే మీరు ఒక్కరే కాదండి. మీతో పాటు మీ భార్య ఉంటుంది, మీ పిల్లలకు కూడా రేపు ఏదన్నా అవసరం పడుతుంది. అందుకనే కానీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను ఎక్కువ కొంచెము అన్నిటికి కూడా ఆలోచిస్తా. అందుకొరకని మీ అందరికి ఇట్లా చెప్పింది అనుకోకండి. మీ కొరకు కూడా మీరు చూసుకోవాలని నేను తల వంచి మీ అందరికీ పురుషుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. బాయ్ అండి.